ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను. దేవుని భయం ఉందంట వారి చుట్టూ ఉన్న పట్టణాల మీద, మనుషుల మీద కాదు, లేకపోతే ఆ యొక్క సంఘములో దేవుని భయం ఉంది, ఆ యొక్క ప్రాంతములో ఉన్నటువంటి సేవకుల మీద దేవుని భయం ఉంది అనట్లేదు. ఆ పట్టణాలన్నిటి మీద దేవుని భయం ఉంది అంటున్నాడు. యాకోబు అంట తను ఎక్కడైతే దేవుడు దర్శించాడో అక్కడికి తన యొక్క పిల్లల్ని, భార్యల్ని అందరినీ తీసుకొని వెళ్ళి మనం ఒక బలిపీఠం అక్కడ కట్టి దహన బలి అర్పించి వద్దాం అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్తున్నాడంట. వెళ్తున్న మార్గంలో ఎక్కడా కూడా వారికి ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎవ్వరు కానీ వారిని ఎదిరించలేదు, ఎవరు కూడా వారిని వ్యతిరేకించలేదన్నమాట. ఎందుకు అంటే దేవుని భయము వారి పట్టణముల మీద, ఆ ప్రజల మీద ఉన్నదంట. అందుకే యాకోబు జోలికి ఎవ్వరు రాలేదంట. ఈరోజు నిజంగా నీ ఆఫీస్లో, నీ యొక్క పని చేస్తున్న చోట, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారం చోట, నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో నిన్ను బట్టి దేవుని భయం వారికి కలగాలన్నమాట. అమ్మో ఈమె జోలికి వెళ్ళకూడదు, అమ్మో ఇతని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వీరి దేవుడు చాలా గొప్పవాడు, వీరి జోలికి వస్తే మనల్ని అనవసరంగా ఇబ్బంది పెడతాడు. నిజమే, నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను చూసి అన్యజనులు భయపడు రీతిగా ఉండాలి. భయం అంటే ఏదో నువ్వు రౌడీవనో, లేకపోతే నిన్ను వాళ్ళని ఇబ్బంది పెడతావు, హింసిస్తావని కాదు. నీలో ఉన్న దేవునిని బట్టి వారు గౌరవంగా ఉండాలి. నీలో ఉన్న దేవునిని బట్టి వారు నిన్ను చెడు చేయడానికి భయపడాలన్నమాట. అటువంటి రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంట. ఒకరోజు ఒక పెద్ద రాజకీయవేత్త దైవజనుడి ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో నీ యొక్క పక్కనున్న ఈ ప్లేసు నాకు అమ్మేయి, ఎందుకు అంటే దాని ప్రక్కనున్న ప్లేస్ నాది, దీని అంతటిని కలుపుకొని నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి. లేకపోతే అని అన్నాడంట. అది కుదరదు సార్, ఇది నాకు అవసరము అని చెప్పాడంట. నువ్వు అన్నీ అలాంటివి మాట్లాడొద్దు, రేపటికల్లా నేను వస్తాను చెప్తాను, అంత రేటుకు నువ్వు అది ఇచ్చేసేయాలని చెప్పాడంట. ఆయన చాలా పెద్ద వ్యక్తి, బలగమున్న వ్యక్తి, లేకున్న వ్యక్తి అనుకుని ఆయన ఏమి మాట్లాడకుండా ఉన్నాడు. అయితే ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత 11 రోజుల వరకు ఆ వ్యక్తి రాలేదంట. 11 రోజులైనా వ్యక్తి రాలేదు. ఏ రోజు వస్తాడా అని ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయితే ఒక రోజు వచ్చాడంట. ఒక రోజు వచ్చి చాలా నీరసంగా కృంగిపోతూ ఉన్న టైంలో వీక్గా అయిపోయి వచ్చాడంట. వచ్చి అన్నాడంట, అయ్యా నేను ఈ ప్లేస్ అమ్మాలని అన్నాను కదా, ఏది వద్దు, నువ్వేమి చేయకు, నువ్వు దేవుని బిడ్డవి, నీకు నేను అన్యాయం చేస్తే నాకు చాలా అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమైంది. ఎందుకు అంటే నేను చెప్పే మాట విను. నేను ఈరోజు వెళ్ళిపోయిన రాత్రి సమయం నుంచి ఇప్పుడు నిన్నటి సమయం వరకు నేను ఒకటే మోషన్స్, నాకు ఆగకుండా ఈ 10 రోజులు బట్టి కూడా మోషన్స్ అవుతున్నాయి. నేను ఎన్ని మందులు వాడినా, ఎన్ని వైద్యం ఎంతగా నేను ట్రీట్మెంట్ తీసుకున్నా అవి తగ్గట్లేదు. నా పక్కనున్న ఒక అసిస్టెంట్ అన్నాడు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం తిన్నారు, ఏం జరిగిందో ఆ 10 రోజుల క్రితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటే, నేనేమీ చేయలేదు, ఎక్కడ ఏమీ తినలేదు, ఇంట్లోనే తిన్నాను. అదిగో పలానా ఆ చర్చ్ ఉంటుంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చి ఇలా చేశాను అనేసి అన్నాడు. అన్న తర్వాత ఆయన వచ్చాడు. అయ్యా ఒక దైవజనుడు కదా, దేవుని బిడ్డ కదా, ఆయన పెద్ద మనిషి కదా, ఆయన మరి తొందరపాటుగా మనం అంటే ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన కృంగి ఉన్నాడేమో, ఆయన తరపున దేవుడు మనల్ని బిడ్డల జోలికి మనం వెళ్ళకూడదు కదా అనేసి అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన వచ్చి, నిజమే కదా, అది ఒక చర్చి, అదొక సంఘం, అది ఒక దైవ ప్రదేశము, నేను దానికి జోలికి వెళ్ళకూడదేమో అనుకొని వెళ్ళి ఆయనని నేను దాని జోలికి వెళ్ళను ప్రభువా అని ఎప్పుడైతే అనుకున్నానో నాకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సమాధానకరంగా ఉన్నాను. అందుకని అంటున్నాను, నాకేమొద్దు, అది నాకు అవసరం లేదు, నేను ఇంకొక మంచి ప్లేస్లో నా యొక్క భవనాన్ని నేను కట్టుకుంటాను. మీరు స్తోత్రం ప్రభువా, యేసుని రక్తంలో మరి మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరచుకున్నందుకు వందనాలు అయ్యా. మరి ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ,
అయ్యా తండ్రి మా చుట్టూ కూడా తండ్రి ప్రభా యేసయ్య నీ యొక్క అగ్ని ప్రాకారంలో ఉంచండి. దేవుని భయం కలిగిన కృప మా అందరిలో ఉంచమని బ్రతిమలాడుతున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు అయా తండ్రి కుటుంబ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో తండ్రి ప్రభా యేసయ్య అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి, ఆర్థిక సమస్యలతో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం కాపుదల అయా దీర్ఘాయుష్యం దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం నెమ్మది దయచేయండి. అలాగే ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ఈ ప్రార్థన అంతటిని నీ చేతుల్లో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.